Okay, Jai Meher Papa, sorry for the trouble once again to everyone. Namaskar Mandarki. ఈ రోజు మనం టిఫిన్ లెక్చర్స్ బాబా బుక్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని గురించి కొంచెం షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చి మళ్ళీ ఒక చాప్టర్ ట్రై చేద్దాము స్టార్ట్ చేయడానికి. సో I'll just read some part of it as an introduction first in English and Hindi, and then we'll go to the main chapter. ప్రతి పారాగ్రాఫ్ ఒక ఇంగ్లీష్ ఒక హిందీ ట్రై చేశాను చేయడానికి. లెట్స్ సీ వేర్ బాబా వాంట్స్ us to take. So the introduction part of it is, as you can see, this is from 1926 to 27. Meher Baba's Tiffin Lectures, a collection of 52 discourses, were given by Meher Baba from 1926 to 27. These lectures were never published during Baba's lifetime. They survived in the form of typed and handwritten manuscripts preserved at Meherazad and other places. Although known to some of older members among Meher Baba's Mandali, with the death of that older generation, these lectures receded into obscurity and had largely been forgotten. Their rediscovery and publication almost 9 decades after their original composition and transcription brings to the world an extraordinary treasury of some of the early words and discourses of the Avatar. These lectures were given by Baba through the medium of live talks with his close male disciples during the period when their initial training was still in progress and as the first phase of Meher Baba's work were approaching their culmination. This vibrant story of the early days in Meherabad is brought to life in many ways throughout the book. Over 60 photographs and introductory anecdotes give context to each lecture. More than 30 full color illustrations based on diagrams given at the time of Baba are accompanied by reproductions of the diagram from the original manuscript. The history of the Tiffin lectures in the supplement describes the period during which they were given. These additional backgrounds contribute to an in-depth picture of life in Meherabad with Meher Baba and his early disciples. So I have basically నేను ఈ స్క్రిప్ట్ అంతా బుక్ నుంచి తీసుకున్నాను, దాన్ని టైప్ చేశాను. ఎందుకంటే ఇది సాఫ్ట్ కాపీ అవైలబుల్ లేదు, ఆన్లైన్ అవైలబుల్ లేదు సాఫ్ట్ కాపీ. సో దీన్ని టైప్ చేశాను అండ్ ఇట్ హస్ గాట్ షెరియార్ ఫౌండేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ బుక్ ని. And there are copyrights that we cannot copy the soft copy everywhere, but they have allowed us to read the book. So book చదవడానికి మటుకి నేను వీలైనంత వరకు ఆ డేటాని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడ కాపీ చేశాను. This is the old picture of Meherabad family quarters. Meherabad లో lower Meherabad లో family quarters అనేవారు. Now I think it is Mandali Hall. So దాని హిందీ ట్రాన్స్క్రిప్షన్, తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే, మెహర్ బాబా యొక్క టిఫిన్ లెక్చర్స్ 52 ఉపన్యాసాల సేకరణ. ఇది మెహర్ బాబా 1926-27లో అందించారు. ఈ ఉపన్యాసాలు బాబా జీవిత కాలంలో ఎప్పుడూ ప్రచురించబడలేదు. మెహరాజాద్ మరియు ఇతర ప్రదేశాలలో ఇవి టైప్ చేయబడిన మరియు చేతితో వ్రాసిన మాన్యుస్క్రిప్ట్ల రూపంలో భద్రపరిచి ఉన్నవి. మెహర్ బాబా మండలిలో కొంతమంది పాత సభ్యులకు తెలిసినప్పటికీ ఆ పాత తరం మరణంతో
ఈ ఉపన్యాసాలు మరుగున పడిపోయాయి మరియు చాలా వరకు అందరూ మర్చిపోయారు. టిఫిన్ లెక్చర్స్ వారి పునఃస్థాపన మరియు ప్రచురణ వాటి అసలు కూర్పు మరియు లిప్యంతరీకరణ తర్వాత దాదాపు 9 దశాబ్దాల తర్వాత అవతార్ యొక్క కొన్ని ప్రారంభ సందేశాలు మరియు ఉపన్యాసాల యొక్క అసాధారణమైన ఖజానాను ప్రపంచానికి అందిస్తుంది. నేను ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి నేను లైన్ బై లైన్ రాసుకున్నాను, చదువుతాను, మధ్యలో చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలుసుంటే నేను రిప్లై ఇస్తాను దానికి. ఈ ఉపన్యాసాలు బాబా తన సన్నిహిత పురుష శిష్యులతో ప్రత్యక్ష చర్చల మాధ్యమం ద్వారా అందించారు. ఈ సమయంలో మండలి ప్రారంభ శిక్షణ ఇంకా కొనసాగుతుంది. అది మెహర్ బాబా మొదటి దశ పని ముగింపుకు చేరుకుంటున్న సమయం. మెహరాబాద్లోని తొలి సమయానికి గుర్తుగా ఉన్న ఈ చైతన్యవంతమైన కథా పుస్తకం అంతటా అనేక విధాలుగా జీవం పోస్తుంది. 60కి పైగా ఛాయాచిత్రాలు మరియు పరిచయ ఉపమానాలు ప్రతి ఉపన్యాసానికి సందర్భాన్ని ఇస్తుంది. బాబా సమయంలో ఇవ్వబడిన రేఖాచిత్రాల ఆధారంగా 30కి పైగా పూర్తి రంగు దృష్టాంతాలు అసలు మాన్యుస్క్రిప్ట్ నుండి రేఖాచిత్రాల పునరుత్పత్తితో పాటు ఉన్నాయి. సప్లిమెంట్లోని టిఫిన్ లెక్చర్స్ చరిత్ర వారు ఇచ్చిన కాలాన్ని వివరిస్తుంది. ఈ అదనపు నేపథ్యం మెహరాబాద్లో మెహర్ బాబా మరియు అతని ప్రారంభ శిష్యులతో కలిసి జీవనానికి అద్దం పడుతుంది. ఇది ఇంట్రడక్షన్. ఈ టైంలోని మనము కొంచెం ఊహించుకుంటే అది 1925లో బాబా మౌనం స్టార్ట్ చేశారు. మనకందరికీ తెలుసు. అంటే 1926 అంటే వెరీ క్లోజ్. నా సైలెన్స్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఏప్రిల్ 29కి ఇది స్టార్ట్ అయింది ఈ డిక్టేషన్. అప్పట్లో మనం వాళ్ళ మండలిని తీసుకుంటే చాలా అర్లీ మండలి లైక్ జాల్, కాకా వీళ్ళు ఉన్నారు తప్ప తర్వాత మనకు తెలిసిన వాళ్ళలోని అప్పటి కాలంలో ఇంకా వాళ్ళందరూ జాయిన్ అవ్వలేదు. దీని ఇంట్రొడక్షన్ లో మనకి ఏం చెప్తారు అంటే, మనం చదువుతున్నప్పుడు ఈ బుక్ ఊహించుకోవడానికి బాబా ఒక చైర్ లో కూర్చొని ఉన్నారు. అలికిన దీంతో అలికిన నేల మీద బాబా మండలి మెంబర్స్ కూర్చొని ఉన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి కాల పరిమాణాలను బట్టి, అప్పుడున్న అప్పటి ప్రస్తుతాన్ని బట్టి బాబాకి ఏం తోస్తే ఆ రోజు ఏం మాట్లాడాలనుకుంటే బాబా ఆ రోజు ఆ ప్రస్తుతం తీసుకొచ్చి దాని గురించి వివరించేవారని చెప్తారు. దీన్ని మనం ఫర్దర్ చదివితే ఇప్పుడు అది ఎలాగుంది అంటే ఒక్కొక్క థర్స్డే అంటే ఎవ్రీ గురువారము ఇది లెక్చర్ అయ్యేది. ఎవ్రీ థర్స్డేస్ అయ్యేది. కానీ అన్ని థర్స్డేస్ కూడా జరగలేదు. మధ్యలో కొన్ని మిస్ కూడా అయ్యాయి థర్స్డేస్. దీనికి 2 ప్రాముఖ్యత ఉంది. థర్స్డే అంటే గురువుకి సంబంధించిన రోజు గురువారము అని ఒక నమ్మకము. ఆ రోజు గురువు ఇచ్చే ఉపన్యాసం దాని విలువ దాన్ని గుర్తు పెట్టుకున్నారని అప్పటి ప్రజలు అలా అనుకున్నారనేసి కూడా ఒక నమ్మకం ఉంది. సో దీన్ని మనం కొంచెము సందర్భంగా తీసుకుంటే late in the afternoon on most Thursdays during 1926, Meher Baba with the Mandali would walk from Meherabad to the home of Baba's disciple Kaka Shahani in Arangaon village. There they would be feted with chai and biscuits, a real treat in those days of early Meherabad austerity. Baba would hold forth on whatever topic he wanted to dilate upon for the occasion, and this is source of the designation Thursday Tiffin Lectures on the cover of one of the principal manuscripts. Though none of the early diary resources mention
where the first of the talks in the different lecture series actually took place. Its having been on a Thursday suggests that Kaka's house, known as the family quarters, must have been its venue. As a lead-off, this lecture is one of the longest and most substantial in the entire collection. It is also distinguished by having incorporated what looks like material from Infinite Intelligence, which was probably being dictated by Baba at this very same time. 1926లో చాలా గురువారాల్లో మధ్యాహ్నం మెహర్ బాబా మండలితో కలిసి మెహర్బాద్ నుండి ఆరణ్గాం గ్రామంలోని బాబా శిష్యుడగు కాకా షహానే ఇంటికి నడిచి వెళ్ళేవారు. అక్కడ వారిని ఛాయ్ మరియు స్నాక్స్ తో సత్కరించేవారు. మెహరాబాద్ కాఠిన్యం యొక్క ప్రారంభ రోజుల్లో ఇది నిజమైన ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా బాబా ఏ అంశంపై విశదీకరించదలుచుకున్నారో ఆ విషయంపై ప్రస్తావించేవారు. మరియు ఇది ప్రధాన మాన్యుస్క్రిప్ట్లలో ఒకదాని కవర్ పై గురువారం టిఫిన్ ఉపన్యాసాలు అని పేరుకు మూలం. టిఫిన్ లెక్చర్స్ సిరీస్ లో ఈ చర్చలు ఎక్కడ జరిగాయి ప్రారంభ డైరీ మూలాల్లో ఏది ప్రస్తావించనప్పటికీ ఇది గురువారం నాడు ఇవ్వబడినందున ఫ్యామిలీ క్వార్టర్స్ అని పిలువబడే కాకా ఇల్లు దాని వేదిక అయి ఉంటుందని అంచనా వేయబడింది. ఈ ఉపన్యాసం మొత్తం సేకరణలో సుదీర్ఘమైన మరియు అత్యంత ముఖ్యమైన వాటికలో ఒకటి. ఇది టిఫిన్ లెక్చర్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్తుంది. దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది అని ఇంట్రడక్షన్ లో మనకి తెలుస్తుంది. దీంట్లోని మనం ముఖ్యంగా తీసుకుంటే గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్, బాబా అదర్ లిటరేచర్ మనం చదివినట్లయితే అండ్ టిఫిన్ లెక్చర్స్ చదివినట్లయితే దీంట్లోని కొంచెం వ్యత్యాసము ప్లస్ కొంచెం డీటెయిలింగ్ కనిపిస్తుంది మనకి టిఫిన్ లెక్చర్స్. గాడ్ స్పీక్స్ లోని మనకి డిస్కోర్సెస్ లోని కొంత డీటెయిలింగ్, ఓవరాల్ గా డీటెయిలింగ్ కాన్సెప్ట్ సేమ్ అయినా ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్స్ ని ఇంకా డీటెయిల్డ్ గా చదవగలుగుతాం, వినగలుగుతాము. someone has to mute. ఓకే, సో అది ఒక ఇంపార్టెన్స్. సెకండ్, ఇంకోటి నేను గమనించింది ఏంటంటే టిఫిన్ లెక్చర్స్ లోని బాబా డైలైట్ చేసి కొన్ని విషయాలు ఏవైతే ఫిల్టర్ అయిపోయాయో డిస్కోర్సెస్ లోని గాడ్ స్పీక్స్ లోని ఫిల్టర్ అయిపోయాయో అవి కూడా మనకి ఇక్కడ చదవడానికి దొరుకుతుంది. ఇంకా కొన్ని విషయాల్లో బాబా అప్పటి కాలంలోని మనం తీసుకుంటే బాబా కొన్ని ఓపెన్ గా చెప్పేసేవారు, చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడారు, చెప్పారు. అది తీసుకుంటే మనకి ఇంకొంత డెప్త్ ఆఫ్ బాబాస్ థాట్ ప్రాసెస్ డ్యూరింగ్ దట్ టైం మనకి ఈ బుక్ ఈ టిఫిన్ లెక్చర్స్ లోని తెలుస్తుంది. సో లెట్స్ గో టు ద ఫస్ట్ టాపిక్ which talks about the difference between knowledge and understanding. ఇక్కడ నుంచి మనకి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అనుమానం వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా లేదా అర్థం కాకపోయినా ప్లీజ్ నన్ను స్టాప్ చేయండి. స్టాప్ చేస్తే మనం అది కంప్లీట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్దాం. తొందరగా కంప్లీట్ చేసేసే బుక్ కాదు ఇది. ఏదో చదివేసి హడావుడిగా చదివేసి ఇంత పోర్షన్ కవర్ చేసాము అని స్టాంప్ వేయించుకోవడానికి లేదు ఈ బుక్. మనం మన పేస్ లో చదువుకొని ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు చదువుకొని ఎక్కడ ఆగలిగితే అక్కడ అవసరం ఉంటే ఆగడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద ఫస్ట్ టాపిక్, ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ది రియలైజేషన్ ఆఫ్ ద సుప్రీం బీయింగ్ ఆర్ పరమాత్మ as our own self is the realization of truth. The universe is an outcome of imagination, bhas. Then why try to gain a superficial knowledge of this imaginative universe rather than acquiring the knowledge
of self or truth. పర్దలు వాళ్ళు ఇక్కడ కాపరా షిఫ్ట్ అయ్యారు. కాపరాకా రెండుకి ఇచ్చేసారా? చాలా సెంటర్ టాక్స్ కి వెళ్ళడం జరిగింది ఈ మధ్య కాలంలోని జయబాబా. చాలా మంది సెంటర్ గ్యాదరింగ్స్ కి వచ్చి డిఫరెంట్ గా వేరే వేరే పనులలో ఉండి ఏదో బిజీగా ఉండి ఏదో లాగిన్ చేయాలని లాగిన్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అటెండ్ కూడా అవుతున్నారు. నేను యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ నాకు చెప్పాలనిపించిన విషయం ఏంటంటే బాబా కార్యక్రమంలో మనం పాల్గొనదలుచుకుంటే మనస్ఫూర్తిగా బాబా మీద శ్రద్ధ భక్తులతో పాల్గొనాలి. వీలు పడట్లేదు అనుకుంటే ఇంకొక రోజు ఎప్పుడైనా పాల్గొనొచ్చు. కానీ ఇక్కడ కూర్చొని మనము సామాజిక వ్యవహారిక విషయాలు మాట్లాడుకోవడం అన్నది అంతే కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశము. జయ బాబా. Jai Baba, I completely agree with you. I think it is for all of us to follow that. Yeah. I don't think అదొక డిసిప్లిన్ ఉండాలి బాబా ప్రోగ్రామ్ అంటే. ఈవెన్ మనం మెహరాబాద్కి వెళ్ళినా అక్కడ కూర్చొని అన్ని అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్పుకోవడానికి మెహరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు అనుకుంటాను నేను. సో దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కోర్స్. సో కమింగ్ బ్యాక్ టు ద రీడింగ్, ఇది చాలా సీరియస్ టాపిక్. చాలా మనసు పెట్టి వింటే గానీ అర్థం కూడా కాదు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లిసనర్స్ టు లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. జ్ఞానం మరియు అవగాహన మధ్య వ్యత్యాసం. పరమాత్మ లేదా పరమాత్మను తనలో నేనుగా గ్రహించడమే సత్య సాక్షాత్కారం. ఈ విశ్వం అనేది ఊహ భాస్ నుంచి ఉత్పన్నమైనది. అలాంటప్పుడు స్వీయ లేదా సత్యం యొక్క జ్ఞానాన్ని పొందడం కంటే ఈ ఊహాత్మిక విశ్వం గురించి పై జ్ఞానాన్ని పొందడానికి ఎందుకు ప్రయత్నించాలి అని బాబా ప్రశ్నిస్తున్నారు. విచ్ మీన్స్ మనలో ఉన్న దేవుడు పరమాత్మని పొందడం, నేనే పరమాత్మని అని గ్రహించడమే సత్యం. అది ఒకటే రియల్ నాలెడ్జ్. అది కాకుండా బాహ్య ప్రపంచంలోని ఉన్న నాలెడ్జ్, ఎందుకంటే వరల్డ్ ఈస్ అన్రియల్, గాడ్ ఈస్ రియల్ అని బాబా చెప్పగా మనం పదే విన్నాము, ఎన్ని చోట్ల చదివాము. కానీ మనం గాడ్ ఈస్ రియల్, వరల్డ్ ఈస్ అన్రియల్ అని బాబా చెప్తున్నా అంటే దేవుడే నిజము, దేవుడే సత్యము, విశ్వము సత్యం కాదు అని బాబా చెప్తున్నా మనం దాన్ని గ్రహించే శక్తితో లేకపోతే మనకి ఆ విషయము కనిపించేది వినిపించేది మనం ముట్టుకొని వినబడి తాకే విషయాలనే మనం నమ్ముతాము. కానీ భగవంతుడు కనిపించాడు, అసాధ్యము దేవుడిని చూడడము, కానీ నార్మల్ గా కనిపించాడు కాబట్టి దేవుడిని నమ్మలేము. దేవుడు కనిపించే వరకు మనం దాన్ని అర్థం చేసుకోలేము అన్న అజ్ఞానంలో ఉండడం వలన అదే నిజమైన జ్ఞానము అని మనం అనుకుంటాము. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నేనే పరమాత్మ, నాలో దేవుడు ఉన్నాడు, అదే సత్యము, అదే సాక్షాత్కారము. అది గ్రహించకుండా విశ్వజ్ఞానం గురించి ప్రయత్నించడం అన్నది అనవసరము, అవసరం లేని పని బాబా. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దెన్ కమ్స్ వాట్ ఈస్ నాలెడ్జ్. నాలెడ్జ్ మీన్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పరమాత్మ జ్ఞాన్ or knowledge of the highest. This is the knowledge that our soul, which is everlasting, gets of the supreme being. In other words, knowledge means self-realization. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం లేదా అత్యున్నత జ్ఞానం యొక్క అనుభవం. అంటే జ్ఞానము ప్లస్ అనుభవము ఉండాలి దానిది. మనం బుక్స్ లో చదివేసి ఓకే గాడ్ రియలైజేషన్ అంటే నేను భగవంతుడుగా తెలుసుకోవడం అన్నది జ్ఞానము, అది జ్ఞానం వరకే. కానీ దాని అనుభవం జరిగినప్పుడే అది రియల్ జ్ఞానం అని బాబా చెప్తున్నారు ఇక్కడ. ఇది నిత్యమైన మన ఆత్మ పరమాత్మ నుండి పొందే జ్ఞానము. మరో మాటలో చెప్పాలి అంటే జ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం. అంటే వాట్ ఈస్ రియల్ నాలెడ్జ్ ఈజ్ టు నో మై సెల్ఫ్ యాజ్ గాడ్ ఈస్ రియల్ నాలెడ్జ్. నేనే భగవంతుడిని, నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే రియల్ జ్ఞానం. ఆత్మ సాక్షాత్కారమే రియల్ జ్ఞానము అని చెప్పబడి ఉంది ఇక్కడ.
What is universal understanding? Universal understanding is called Vishwagyan or knowledge of the universe. It is with this knowledge that the one who is realized comes down again after the realization or experience of Paramatma Gyan, knowledge of God. That is achieved in the Nirvikalpa state, Nirvikalpa Avastha. So, to sum it up, real knowledge is equal to experience plus universal understanding is equal to perfect knowledge of that experience. దీన్ని నేను తెలుగులో చెప్తాను, కొంచెం ఇది నాకు కూడా స్ట్రగుల్ అయింది అర్థం చేసుకోవడానికి, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విశ్వజ్ఞానం అంటే ఏంటి? యూనివర్సల్ అండర్స్టాండింగ్ అంటే విశ్వజ్ఞానము లేదా విశ్వం యొక్క జ్ఞానము. అంటే యూనివర్స్ అంటే ఓన్లీ మన చుట్టూ ఉన్న సమాజము, మన చుట్టూ ఉన్న మనుషులు, మనకి తెలిసిన ప్రపంచమే కాకుండా సంపూర్ణమైన విశ్వం అంటే ఈ ప్లానెట్, ఈ గెలాక్సీ, సోలార్ సిస్టమ్ ఒక గెలాక్సీలో ఉంది. గెలాక్సీ మీద మొత్తం యూనివర్స్ బేస్ అయి ఉంది, స్పేస్ ఉంది, చాలా ప్లానెట్స్ ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. ఇవి అన్ని కలిసిన జ్ఞానము కూడా విశ్వజ్ఞానంలోనికే వస్తుంది. అంటే మనకు తెలిసిన విషయాలే కాకుండా మనకి తెలియని ఎన్నో విషయాలు, విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా విశ్వజ్ఞానం కిందనే వస్తుంది. అంత జ్ఞానము మనము చూసుకున్నా అది అనంత జ్ఞానము కూడాను భగవంతుడి జ్ఞానాన్ని ముందు అది చిన్నదే అన్న విషయాన్ని కూడా ముందు చదువుతాం. ఈ జ్ఞానంతోనే సాక్షాత్కారమైన వ్యక్తి నిర్వికల్ప స్థితిలో లేదా నిర్వికల్ప అవస్థ సాధించిన పరమాత్మ జ్ఞానం, భగవంతుని జ్ఞానం ఒక సాక్షాత్కారము లేదా అనుభవం తర్వాత మళ్ళీ దిగి వస్తాడు. కాబట్టి సంగ్రహంగా చెప్పాలి అంటే నిజమైన జ్ఞానము ఇజ్ ఈక్వల్ టు అనుభవము ప్లస్ విశ్వజ్ఞానము ఇజ్ ఈక్వల్ టు ఆ అనుభవం యొక్క పరిపూర్ణ జ్ఞానం. ఇప్పుడు దీన్ని మనం వేరేగా తీసుకుంటే, వాట్ ఈస్ రియల్ నాలెడ్జ్? వాట్ ఈస్ రియల్ నాలెడ్జ్ విచ్ ఇస్ గాడ్స్ ఫస్ట్ నాలెడ్జ్ మనం ఏమన్నాం? ఇఫ్ ఐ నో, సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. నేనే పరమాత్ముడిని అని తెలుసుకోవడం అన్నది రియల్ నాలెడ్జ్. ఆ రియల్ నాలెడ్జ్ ని అనుభవం పొందినప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో అది మన అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ దిగి వచ్చి దానిని విశ్వజ్ఞానంతో సమ్మిళితం చేసుకోవడం. అంటే నేను పరమాత్ముడిని తెలుసుకొని మళ్ళీ దిగి వచ్చి ఆ స్టేట్ నుంచి, నిర్వికల్ప స్టేట్ నుంచి దిగి వచ్చి మళ్ళీ విశ్వజ్ఞానాన్ని అంతా కలుపుకుంటే ఆ ఫస్ట్ అనుభవం ప్లస్ విశ్వజ్ఞానము అనుభవం కలిగిన వ్యక్తి పరిపూర్ణ జ్ఞానం చెందినట్టు. అది ఇంకా ముందు మనం వెళ్తూ ఉంటే ఇంకా ముందు విశ్లేషణ ఉంది దాని గురించి కూడా. In other words, he who acquires this real knowledge must necessarily win this experience, and then again he must attain a perfect knowledge of this experience. Otherwise, those who acquire, experience Ishwar Anubhav and remain there in that Nirvikalpa state, the state of everlasting bliss or Anant Anand, are called Majzoobs, although they are God realized or experienced. Although they have all knowing, or that is Jnanis, and perfect in every way, Majzoobs are unable to do anything for or give salvation to the world. Ante మరో మాటలో చెప్పాలంటే ఈ నిజమైన జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తప్పనిసరిగా ఈ అనుభవాన్ని, విశ్వజ్ఞానాన్ని గెలవాలి. ఇక్కడ వర్డ్ ఏంటంటే గెలవాలి అంటే ఒక మాయా ప్రపంచంలోని భగవంతుడిని చూడడానికి ప్రతిసారి మనం ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడల్లా మాయ మనని అడ్డుపడుతుంది. మాయ మనని మళ్ళీ ప్రపంచంలోకి లాగేసి మన మాయా ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం.
ఆ బంధాన్ని ఆ లాగడాన్ని అది లేదంటే ఆ హర్డిల్ ని అధిగమించి భగవంతుడి జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేయడానికి మనిషి నిజంగానే గెలుస్తే గాని ఆ స్టేట్ లోకి రాలేడు. అది ఇక్కడ ఆ గెలవాలి అనే వర్డ్ కి ఇంపార్టెన్స్. తర్వాత మళ్ళీ ఆ అనుభవం యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. అంటే ఫస్ట్ విశ్వ జ్ఞానం పొంది భగవంతుని జ్ఞానం పొంది ఆ స్టేట్ నుంచి మజ్జూబ్ లో ఉన్న మజ్జూబ్ స్టేట్ లోని ఆ వ్యక్తి ఏమీ చేయలేడు. ఎందుకంటే హీఈస్ ఇన్ ఇటర్నల్ బ్లిస్. ఆ బాడీ కాన్షియస్నెస్ కూడా లేనప్పుడు, వరల్డ్ కాన్షియస్నెస్ లేనప్పుడు ఓన్లీ గాడ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తి ఈ ప్రపంచానికి ఏమీ చెయ్యలేడు. తన ఆనందాన్ని అనంతమైన ఆనందంలో ఉంటాడే కానీ దాంతోటి ప్రపంచానికి వచ్చి ఏమీ చేయలేడు. అట్లాంటి వ్యక్తి ఆ నిర్వికల్ప స్టేట్ నుంచి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ప్రపంచాన్ని ఉద్ధరించడం మొదలెట్టాడు అంటే అది పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఇది అవతారునికి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే బాబాకి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది. బాబా వెంట్ ఫ్రమ్ బీయింగ్ అ హ్యూమన్, హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన అందరికీ ఆత్మ సాక్షాత్కారానికి బాబా సహకరిస్తున్నారు ఇప్పుడు. సో దిస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ హైలీ స్పిరిచువల్ పీపుల్. మరో మాటలో చెప్పాలంటే ఈ నిజమైన జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తప్పనిసరిగా ఈ అనుభవాన్ని విశ్వ జ్ఞానాన్ని గెలవాలి. తర్వాత మళ్ళీ ఆ అనుభవం యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. లేకుంటే అనుభవాన్ని ఈశ్వర అనుభవం పొంది ఆ నిర్వికల్ప స్థితిలో నిత్యానంద స్థితిలో లేదా అనంత ఆనంద స్థితిలో ఉండే వారిని మజ్జూబ్ అంటారు. వారు భగవంతుడు భగవంతుడు సాక్షాత్కరించినప్పటికీ లేదా అనుభవజ్ఞులు అయినప్పటికీ వారు అన్నీ తెలిసిన అంటే జ్ఞానులు అయినప్పటికీ మరియు అన్ని విధాలుగా పరిపూర్ణులైనప్పటికీ మజ్జూబ్లు ప్రపంచానికి ఏమీ చెయ్యలేరు లేదా మోక్షాన్ని ఇవ్వలేరు. సో ఇక్కడ ఒక చిన్న ఫుట్ నోట్ ఉంది బుక్ లోని. Gyan means knowledge and Vishwa means entire whole universe. While Vishwa Gyan is in this lecture denotes God's consciousness of the entire universe, elsewhere it carries other meanings. For further discussion, see glossary and rasundi. Ante జ్ఞానం మరియు విశ్వ జ్ఞానం అంటే పూర్తి సంపూర్ణ సార్వత్రిక జ్ఞానం. ఈ ఉపన్యాసాల్లో విశ్వ జ్ఞానం మొత్తం విశ్వం యొక్క భగవంతుని చైతన్యానికి సూచిస్తుండగా మరెక్కడైనా ఈ ఇతర అర్థాలను కలిగి ఉండవచ్చు అని ఒక ఫుట్ నోట్ అని రాస్తుంది. అందుకని దాన్ని ఫిక్సేషన్ లేకుండా కొంచెం మనం ఓపెన్ మైండ్ తో పెట్టుకోవాలి. ఈశ్వర అనుభవ్ ఇంకొకటి ఉంది పైన. ఎవిడెంట్లీ దిస్ ఫ్రేజ్ డెసిగ్నేట్స్ గాడ్ రియలైజేషన్ వితౌట్ క్రియేషన్ కాన్షియస్నెస్. While in infinite intelligence, Ishwar means God as creator or preserver. అంటే ఈశ్వర అనుభవం అంటే స్పష్టంగా ఈ పదాలు సృష్టి చైతన్యం లేకుండా భగవంతుని సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. అనంతమైన మేధస్సులో అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే వాట్ ఈస్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్? గాడ్ ఈస్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్. ఎవరు ఇన్ఫినైట్ ఇంటెలిజెన్స్? ఎవరంటే భగవంతుడే ఇన్ఫినైట్ ఇంటెలిజెంట్. సో అనంతమైన మేధస్సులు అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు ఈశ్వరుడు అంటే దేవుడు స్పష్టీకరణ ఏంటి అంటే సృష్టికర్త సంరక్షకుడు అని క్రియేటర్ అండ్ ప్రిజర్వర్ గా భావిస్తారు ఈ దశలో దేవుణ్ణి. సో టు ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ సుప్రీం బీయింగ్ ఆర్ గాడ్ ఈస్ ద రియల్ స్టేట్ which is khari sthiti or khari avastha. Adi Gujarati words ivi rendu. Khari sthiti, khari avastha anadi Gujarati words. దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే కాబట్టి క్లుప్తంగా వివరించాలంటే పరమాత్మ లేదా భగవంతుడి స్థితి యొక్క అనుభవమే నిజమైన స్థితి. అంటే మనము ఒక జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసినప్పుడు
ఆ అనుభవం పరమాత్మ తాలూకా ఏదైతే అనుభవం కలుగుతుందో అదే నిజమైన స్థితి, అదే అసలైన అనుభవము, అదే అంతిమ అనుభవము, అదే ఆరంభమైన అనుభవము. ఆ అనుభవాన్ని పొందడానికే ఈ మొత్తం సృష్టి స్టార్ట్ అయ్యింది. ఈ మొత్తం సృష్టి ప్రోగ్రెస్ అవుతుంది. లాస్ట్ లో సృష్టి మళ్ళీ మొత్తం సృష్టి ఆ భగవంతుడిలోనే ఐక్యం అయిపోతుంది. ఆ ఒక అనుభవానికి ఆ భగవంతుడు ఏదైతే అనుభూతిని భగవంతుడు పొందుతున్నాడో అదే అనుభూతి మొత్తం మానవాళి ఆ అనుభూతిని పొందడానికే ఇంత ప్రాసెస్ జరుగుతోంది. So now let us see what this experience or self in which one establishes oneself prior to the acquisition of real knowledge actually is. The Sadgurus, who are themselves realized, take those to whom they are destined to give this absolutely in the dark, either with bandages around their eyes or with their eyes closed, while passing with them through the 7 planes. Thus, the ones who are to be given that experience by the Sadguru have no knowledge, no idea even of what these 7 planes are. Until the very end, they remain quite in ignorance of that knowledge, though by that time they have already crossed all these planes. It is for this reason that when the disciple who is a candidate for this experience is dropped off by the Sadguru just below the 7th plane, his state is unimaginable, indescribable. It is as if an unexpected current of millions of candles' power of electric light were to surge through, or rather to dissolve altogether his subtle body. He is amazed and stupefied by this new experience, and before he can properly think of even imagine the state in which he finds himself, that is his new unimaginably wonderful experience, suddenly he enters into and acquires the Nirvikalpa state, where he himself becomes one with the state of Anant Anand, eternal bliss. దీన్ని ఫర్దర్ అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అసలు జ్ఞానాన్ని పొందే ముందు తనను తాను స్థాపించుకునే ఈ స్వీయ అనుభవం అంటే ఏమిటో చూద్దాం. అంటే ఏ సాక్షాత్కారం, మనం ఈశ్వర సాక్షాత్కారం గురించి, ఈశ్వర సాక్షాత్కారం, ఎన్లైటన్మెంట్, గాడ్ రియలైజేషన్ అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటామో అది ఏమిటి, అసలు ఎలా జరుగుతోంది, దాని యొక్క కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయని నేను చెప్పలేను, కానీ కొన్ని డీటెయిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. స్వయంగా సాక్షాత్కరించిన గురువులు తమతో పాటు 7 భూమికలలో ప్రయాణిస్తున్నప్పుడు వారు శిష్యుడిని పూర్తిగా అంధకారంలో కళ్ళకట్టు కట్టి లేదా కళ్ళు మూసి తీసుకెళ్తారు. అంటే ఆల్రెడీ నేను ఈ ఆడియన్స్ ఆల్రెడీ గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ విన్నారని, 7 ప్లేన్స్ గురించిను, లైక్ ఇవాల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ గురించి ముందే తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఐఎమ్ రైట్ ఇన్ దట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఎవ్రీవన్ నోస్ ఆల్ దోస్. సో అది తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే, ఈ 7 భూమికలు 7 ప్లేన్స్ లో వెళ్ళినప్పుడు ఎవరినైతే సద్గురువు చేసుకొని ఆత్మ సాక్షాత్కార మార్గం మీద నడిపించడానికి 7 ప్లేన్స్ దాటిస్తారో, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి కళ్ళ మీద కళ్ళు కట్టేసే తీసుకెళ్తారు సద్గురువులు. వాళ్ళు కళ్ళు మూసి లేదా కళ్ళు కట్టి తీసుకెళ్తారు. కాబట్టి మనం ప్లేన్స్ లో ఉన్నప్పుడు, ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఆ శిష్యుడికి తను ఎక్కడున్నాడో తెలియదు. ఫస్ట్ ప్లేన్ లో ఉన్నాడో, సెకండ్ ప్లేన్ లో ఉన్నాడో, 7th ప్లేన్ లోకి వచ్చి నిర్వికల్ప సమాధికి జస్ట్ ముందు మాత్రమే తన 6 ప్లేన్లు దాటేసి 7th ప్లేన్కి వచ్చాడు అన్న విషయము జస్ట్ 1 సెకండ్ ముందు తెలుస్తుంది. ఆ విషయం, ఓ నేను ఈ ప్లేన్స్ దాటేస్తాను అన్న విషయం జస్ట్ కొంచెం సమయం ముందు తెలుస్తుంది. అప్పటి వరకు 7 ప్లేన్స్, ఇన్ అదర్ వర్డ్ 7 ప్లేన్స్ దాటే వరకు 7 ప్లేన్స్ దాటేస్తాడు అన్న విషయం తెలియదు. మామూలుగా గురువులు పాటించే ఈ సిస్టమ్ ఇది.
ఆ విధంగా సద్గురువు ద్వారా ఆ అనుభవాన్ని పొందవలసిన వారికి ఈ 7 భూమికలు ఏమిటో తెలియవు. చివరి వరకు వారు ఆ జ్ఞానం యొక్క అజ్ఞానంలోనే ఉంటారు. ఇక్కడ జ్ఞానం యొక్క అజ్ఞానము అంటే వాళ్ళు ఆ ప్లేన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ జ్ఞానం ఉందన్న సంగతి తెలియని అజ్ఞానంలో వాళ్ళు ఉంటారు అని దీని అర్థం. అయితే అప్పటికీ వారు ఈ భూమికలన్నిటినీ దాటి ఉంటారు. ఈ కారణంగానే శిష్యుడిని వారి ఈ అనుభవానికి ఎవరైతే ఈ అనుభవానికి అభ్యర్థో సద్గురువులు 7వ భూమిక దిగువన వదిలేసినప్పుడు అతని స్థితి ఊహించలేని వర్ణించలేని దుస్థితి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడాను గాడ్ స్పీక్స్ లో కానీ ఎక్కడా కానీ గురువు శిష్యుడిని 6th ప్లేన్ లో దాటే ముందు వదిలేస్తాడన్న విషయము ఎక్కడ మెన్షన్ చేసి ఉండలేదు బాబా నాకు తెలిసి. కానీ డిఫరెంట్ లెక్చర్స్ లోని ఇంకొక కొన్ని ప్లేసెస్ లో కూడాను బాబా సర్కిల్స్ ఫామ్ 120 పీపుల్ సర్కిల్స్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఒకటి రెండు చోట్ల బాబా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే 11 మెంబర్స్ సర్కిల్ లోని ఒక మెంబర్ డ్రాప్ అయిపోతాడు, వదిలేస్తాడు, లేకపోతే ఆ మనిషి దేహాన్నే వదిలేస్తాడు అన్నట్టు ఇండికేషన్ ఉంది. అలాంటి ఆత్మ ఏదైతే 6th ప్లేన్ వరకు వచ్చి గాడ్ రియలైజేషన్ కి జస్ట్ బిఫోర్ గురు డ్రాప్ చేసేస్తే అతని పరిస్థితి చాలా అధ్వానము దుస్థితి అని బాబా చెప్తున్నారు ఇక్కడ. ఈశ్వర ఇది ఇలా ఈ సిచ్యువేషన్ ఉంటుంది అన్న విషయము ఇది మనం గమనించాల్సిన విషయం ఒకటి. ఈశ్వర అనుభవం పొందిన వ్యక్తికి లక్షలాది కొవ్వొత్తి శక్తుల విద్యుత్ కాంతి యొక్క ఊహించని ప్రవాహం అతని సూక్ష్మ శరీరం గుండా లేదా పూర్తిగా కరిగిపోయినట్లుగా ఉంటుంది. అంటే ఈశ్వర సాక్షాత్కారం జరిగినప్పుడు అలాంటి ఒక అనుభవం ఉంటుందని బాబా చెప్తున్నారు. ఈ కొత్త అనుభవానికి అతను ఆశ్చర్యపోయి ముగ్ధుడవుతాడు. అతను తనను తాను కనుగొన్న స్థితిని సరిగ్గా ఊహించుకోక ముందే, అంటే తన కొత్త అనూహ్యమైన అద్భుతమైన అనుభవాన్ని అర్థం చేసుకోక ముందే అతను హఠాత్తుగా నిర్వికల్ప స్థితిలోకి ప్రవేశించి అనంత ఆనంద్ శాశ్వతమైన స్థితిలోకి ఏకమవుతాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ బిఫోర్ మనకి తెలుసు ముక్తి విషయానికి వస్తే మనకి మోక్షము గాడ్ రియలైజేషన్ రెండు రకాలైన ముక్తి. మోక్షము అంటే ఎవరైతే బాడీ వదిలేస్తారో ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాడీ, జస్ట్ బిఫోర్ డ్రాపింగ్ ద బాడీ ఆర్ ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాడీ 4-5 days తర్వాత ముక్తి ప్రసాదిస్తే అది విదేహ ముక్తి కింద వస్తుంది. తర్వాత గాడ్ రియలైజేషన్ కి వస్తే ఎవరైతే దేహంతో గ్రాస్ బాడీ తోటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో వాళ్ళకి ఈ స్టేట్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు అన్ని భూమికలు దాటుతారు, తర్వాత మనోనాశ నిర్వాణ నిర్వికల్ప స్టేట్ వస్తుంది. నిర్వికల్ప స్టేట్ తర్వాత వాళ్ళు మజ్జూబ్లు అయితే మజ్జూబ్ స్టేట్ లో ఉండిపోతారు, లేదా మజ్జూబ్ సాలెక్ కింద వస్తే వాళ్ళకి అప్పుడప్పుడు గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది, అప్పుడప్పుడు క్రియేషన్ కాన్షియస్నెస్ ఉంటుంది. క్రియేషన్ కాన్షియస్ మజ్జూబ్ సాలెక్స్ ఎక్కువ మజ్జూబ్లు గాడ్ కాన్షియస్ లో ఉంటారు, కొంచెం స్థితి మాత్రమే క్రియేషన్ కాన్షియస్ లో ఉంటారు. సాలెక్ మజ్జూబ్స్ ఎక్కువ క్రియేషన్ కాన్షియస్ లో ఉంటారు, కొంతవరకు గాడ్ కాన్షియస్ లో కూడా ఉంటారు. ఈ డిఫరెన్సియేషన్ అంతా బాబా ఇంకొక చోట్ల ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే ఈ మనిషి ఇవన్నీ మనోనాశ్ దాటి గాడ్ రియలైజేషన్ పొందినప్పుడు అతనికి ఆ అనుభవం కలిగింది అని అతని మనసుకి తెలుస్తుంది. కానీ అది తెలుసుకొని అర్థం చేసుకునే లోపలే అతను ఆ అనంతమైన ఆనందంలోని శాశ్వత స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు తనకి జరిగిన అనుభవం గురించి తన చెప్పగలిగే స్థితిలో తన ఉండడు. అలా తిరిగి రావడానికి గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ రిక్వైర్డ్. అలా వచ్చిన వాళ్ళకి ప్రపంచం పట్ల ఏదో డ్యూటీ ఉండడం వలన వాళ్ళు ఆ అనుభవం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సామాన్యమైన జీవితం వ్యతీతం చేస్తూ అందరికీ గాడ్ రియలైజేషన్ లో హెల్ప్ చేయడానికి వాళ్ళు తిరిగి వస్తారు
అప్పుడే వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్థితి కలిగి అలాంటి వాళ్ళే మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది ఏమిటి, ఇదంతా ఏమిటి అన్న సంగతి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అట్లా బాబా అవతారుడు అవడం వలన బాబాకి క్షణంలో కలిగిన అనుభవాన్ని మళ్ళీ తిరిగి వచ్చి ఇవన్నీ బాబా చెప్తున్నారు. But it is useless for me to explain or for you to realize all of this without actual personal experience. For years and years, one may go on explaining all this to you, and for years you may listen to such a thing giving these explanations, and for years you may go on reading volumes about it, and still you would not get even a glimpse of an idea, not even a shadow of a shadow, and of what the real experience is. Then can it never be achieved? Not without personal experience. కానీ నేను వివరించడం లేదా మీరు అసలు వ్యక్తిగత అనుభవం లేకుండా వీటన్నిటినీ గ్రహించడం అసాధ్యం. ఏళ్ల తరబడి మీకు ఇవన్నీ వివరించినా, ఎన్నాళ్ళు మీరు ఇలాంటి వివరణలు విన్నా, మరియు సంవత్సరాల తరబడి మీరు దాని గురించి సంపుటాలు చదువుతూ ఉన్నా, అప్పటికీ మీరు నిజమైన అనుభవం లేకుండా దానిని సరిగ్గా సంగ్రహించలేరు. అయితే అది ఎప్పటికీ సాధించబడదా అని అడిగితే వ్యక్తిగత అనుభవం లేకుండా సాధ్యపడదు అని కన్ఫర్మ్ చేస్తున్నారు బాబా. అంటే ఇలాంటి అనుభవం ఎంత చెప్పుకున్నా, అంటే నాలెడ్జ్ గా తీసుకుంటే, కాన్సెప్చువల్లీ థియరీగా తీసుకుని నాలెడ్జ్ ని మనం ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, ఎన్ని చదివినా, ఎంతమందిని విన్నా, పర్సనల్ అనుభవం లేనప్పుడు ఈ జ్ఞానము మనకి పరిపూర్ణంగా చెందదు అని చెప్తున్నారు. అంటే ఈ జ్ఞానం మనకి ఎప్పటికీ దొరకదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే, వ్యక్తిగత అనుభవం ఉంటేనే ఈ జ్ఞానం పరిపూర్ణంగా మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ మనని మనము, అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫస్ట్ రియలైజ్ హిస్ ఓన్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ and teaching and preaching or trying to do anything with the world. అంటే ఫస్ట్ మనని మనం ఉద్ధరించుకొని తర్వాత అవతల వాళ్ళని ఉద్ధరించాలి ఉద్ధరించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటూ బాబా ఎన్నో సార్లు, ఎన్ని ప్రసంగాలలో, ఎన్ని బుక్స్ లోని పర్సనల్ గా ఎన్నో సార్లు చెప్పారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని తర్వాత అవతల వాళ్ళని ఉద్ధరించండి అని. This perfect state is attained only one out of millions, and that too only through the grace of God realized Guru. ఈ పరిపూర్ణ స్థితి లక్షలాది మందిలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. అది కూడా భగవంతుని సాక్షాత్కారమైన గురువు యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ విషయం మనం పదే పదే చదివాము. గురువు ఆ ప్రాముఖ్యత ఏమిటో. To talk about and discuss this knowledge and this experience with the aid of blank and vacuous philosophy and a superficial knowledge of religion without having actually acquired and realized this knowledge and this experience for yourself is nothing but sheer folly, humbug, pure and simple. ఈ జ్ఞానాన్ని మరియు ఈ అనుభవాన్ని మీకోసం నిజంగా సంపాదించి గ్రహించకుండా, అంటే మీకోసం మీరే సంపాదించి గ్రహించకుండా, ఖాళీ మరియు శూన్యమైన తత్వశాస్త్రం మరియు మతం యొక్క మిడిమిడి జ్ఞానం సహాయంతో ఈ జ్ఞానం మరియు ఈ అనుభవం గురించి మాట్లాడడం మరియు చర్చించడం కేవలం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు నేను ఒక మినిట్ పాజ్ తీసుకుంటాను. అండ్ ప్రవీణ్, నాకు ఇంకా ఎంత టైం ఉంది? ఎవరు చెప్తారు నాకు టైమింగ్? Aunty, you have time till 6 o'clock, but you can take another 5 or 10 more minutes if you want. Okay. So I'll try to finish that particular section and then move on. Okay. So if no questions, I will proceed. Kasep manamu, before we are talking about intelligence, fine and infinite gurinchi manam next topic.
దీని గురించి మనం తీసుకుంటే అయితే మనం ప్రీవియస్ సెక్షన్ లోని మనము ఇఫ్ యూ వాంట్ టు సమ్మరైజ్ క్విక్లీ మనం జ్ఞానం గురించి తెలుసుకున్నాము, విశ్వ జ్ఞానం గురించి తెలుసుకున్నాము, ఆత్మ సాక్షాత్కారము, దాంట్లోని ప్రతి మనిషి తన సొంతంగా ప్రతి జీవాత్మ, మనిషి అంటే ప్రతి జీవాత్మ ముందు తన సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలని, అది లేకుండా ఆ జ్ఞానం లేకుండా ఆ అనుభవం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని మొత్తం కన్సాలిడేట్ చేయడానికి ఈ స్టెప్స్ అన్ని ఇంపార్టెంట్ అని బాబా ప్రీవియస్ సెక్షన్ లో చెప్పున్నారు. అది సమ్మరీ ఆఫ్ ద ప్రీవియస్ సెక్షన్. దీన్ని ఫర్దర్ ఇలాబరేట్ చేస్తున్నారు ఈ సెక్షన్ లోని. ఫైన్ అండ్ ఇన్ఫినైట్ ఈ సెక్షన్ లోని ఈ పిక్చర్ కనుక తీసుకున్నైతే I'll try to project it in one screen. సో ఇక్కడ మీకు రెండు సెక్షన్స్ కనిపిస్తాయి, ఒకటి పింక్ సెక్షన్, ఒకటేమో కింద సెక్షన్ బ్లూ సెక్షన్. ఇలాంటివి మనకి గాడ్ స్పీక్స్ లో కూడా మనం డయాగ్రామ్స్ చూస్తున్నాము. సో ఇక్కడ కాన్షియస్నెస్ అండ్ బాడీస్, ఇక్కడ చేతనావస్థ ఏంటి, ఏ బాడీలో ఉన్నారు అన్నది రైట్ సైడ్ సెక్షన్. మధ్యలోని ఏ ప్లేన్, 7th ప్లేన్, 4th ప్లేన్, గ్రాస్ ప్లేన్ ఇట్లా రాస్తున్నాయి ప్లేన్స్. దెన్ కింద నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఇన్ఫినిట్ ఇంటెలిజెంట్ ఇన్ ఇట్స్ అన్కాన్షియస్ స్టేట్, అంటే గాడ్ బియాండ్ స్టేట్ తీసుకోవచ్చు మనం. గాడ్ బియాండ్ స్టేట్ లో తనే ఉన్నాడు, తన ఉనికినే తను గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు గాడ్ బియాండ్ స్టేట్ లోని ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఓం పాయింట్ అంటే ఎట్ ద విమ్ గురించి చదువున్నాం. విమ్ లోని గాడ్ హూ am I అని క్వశ్చన్ చేసుకున్న పాయింట్ లోనే అది అంటే ఒక రకంగా తన హీ వోకప్ అంటే నిద్రలోంచి లేచి హూ am I అడగగానే ఓం పాయింట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి క్రియేషన్ మొదలైంది. అది ఇక్కడ స్టోన్, వెజిటేబుల్, అనిమల్, మంకీ, హ్యూమన్ అండ్ ఇది మనం ఆల్రెడీ గాడ్ స్పీక్ లో తెలుసుకొని ఉన్నాము. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ మధ్య సెక్షన్. ఈ బ్లూ సెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మంకీ సెక్షన్, అంటే అనిమల్ ఫామ్ వరకు వెళ్ళి ఇక్కడ ఆల్మోస్ట్ అన్కాన్షియస్ ఉన్న గాడ్ వెజిటేబుల్ ఫామ్ లోని సబ్ కాన్షియస్ అయ్యి, నెక్స్ట్ లెస్ సబ్ కాన్షియస్ అయ్యి, తర్వాత లెస్ అండ్ లెస్ సబ్ కాన్షియస్ అయ్యి హ్యూమన్ ఫామ్ లో కాన్షియస్ అవుతాడు. అక్కడి నుంచి సూపర్ కాన్షియస్ స్టేట్ అంటే యోగి స్టేట్ లో ఇక్కడ నుంచి పింక్ సెక్షన్ మొదలైనప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ బ్యాక్ అంటే జీవాత్మ ఈస్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ కాన్షియస్నెస్ అయినప్పుడు ఒక యోగిలోని సబ్ సూపర్ కాన్షియస్నెస్ వస్తుంది, సద్గురులో సూపర్ కాన్షియస్నెస్ వస్తుంది. తర్వాత అసలైన కాన్షియస్నెస్ లోని ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇట్స్ కాన్షియస్ స్టేట్, అంటే ఇక్కడ అన్కాన్షియస్ స్టేట్ నుంచి ఇట్స్ కాన్షియస్ స్టేట్. అంటే అన్కాన్షియస్ స్టేట్ అన్నప్పుడు భగవంతుడు తాను ఎవరో తెలియని స్థితిలో నుంచి ఇవన్నీ దాటుకొని వెళ్ళి భగవంతుడు తనెవరో తను తెలుసుకొని తన సృష్టిని కూడా తను తెలుసుకొని తన మొత్తం పరిపూర్ణమైన జ్ఞానంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన కాన్షియస్ స్టేట్, గాడ్ విత్ ఫుల్ కాన్షియస్ స్టేట్ అని దిస్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్స్. సో దే సమ్ ఇక్కడ బాబా చెప్పిన విషయం ఏంటో కూడా ఒకసారి చూద్దాము. Figure 1 on the page shows the varied degrees from 1 to 7 in the scale of consciousness and the different parts or roles that intelligence plays. In the original state of unconscious God, represented in the blue arc on the bottom of the figure, before passing through the 7 stages of evolution, man is actually God, but unconscious of that fact. With the first emergence of stone, the power of Chaitanya begins, but throughout its journey, the same one intelligence or I prevails everywhere. ఫస్ట్ చిత్రంలోని చైతన్యం ఒక స్కేల్లో వివిధ స్థాయిలు 1 నుంచి 7 వరకు మరియు మేధస్సు దట్ ఇస్ జ్ఞానం పోషించే వివిధ భాగాలు లేదా పాత్రలు చూపుతుంది. అపస్మారక స్థితిలో ఉన్న దేవుని అసలు స్థితిలో చిత్రం దిగువన ఉన్న నీలి రంగు ఆర్క్ గా సూచించబడి ఉన్నది. పరిణామం యొక్క 7 దశలు గుండా వెళ్లే ముందు మనిషి వాస్తవానికి దేవుడు, కానీ ఆ వాస్తవం గుర్తించి అపస్మారక స్థితిలో ఉంటాడు. రాయి యొక్క మొదటి ఆవిర్భావంతో చైతన్య శక్తి ప్రారంభం అవుతుంది, కానీ దాని ప్రయాణంలో ప్రతి చోట ఒకే ఒక జ్ఞానం లేదా
నేను ప్రబలంగా ఉంటుంది. నేను అంటే ఐనెస్, ఐ అంటే ఐ విచ్ ఇస్ ఐ. ఇక్కడ ఈగో అంటే ఐ అంటే ఐ ఎస్ విద్య అనుకోండి, లేదా ఐ అంటే మంకీ అనుకోండి, లేదా ఐ అంటే నేను ఒక స్నేక్ ని, మంకీని, లేదా అంటే నేను సో అండ్ సో పర్సన్ ని అన్నంత ఐ వరకే, అంతవరకే ప్రబలంగా ఉంటుంది. For purposes of understanding the fuller implications of the discussion that follows below, here are some equivalent terms, which is God is equal to knowledge, knowledge is equal to intelligence, intelligence is equal to everything which is light. Universe is equal to ignorance, is equal to imagination, is nothing, and is darkness. దిగువన ఉన్న ఈ చర్చ యొక్క పూర్తి వివరణ అర్థం చేసుకోవడం కోసం కొన్ని సమానమైన నిబంధనలు ఏంటంటే, భగవంతుడు జ్ఞానము, జ్ఞానం ఇస్ ఈక్వల్ టు సర్వము, సర్వం ఇస్ ఈక్వల్ టు కాంతి. అంటే గాడ్ ఈజ్ లైట్, అంటే భగవంతుడు లైట్, ఆ లైట్ ఆపోజిట్ డార్క్నెస్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అండ్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్స్. దీన్ని మనం ఇన్వర్స్ గా చూస్తాం. వి సీ inverse, universe is everything and God is nothing because he is not visible to us. అట్లా అని చూస్తాము. కానీ దీని సెక్షన్ ప్రకారము భగవంతుడు రియల్ జ్ఞానము, ఎవ్రీథింగ్ అండ్ కాంతి. ప్రపంచం అన్నది, విశ్వం అన్నది అజ్ఞానము, ఊహాతీతము, ఈ జగం ఊహాతీతము, ప్లస్ ఇట్ ఇస్ శూన్యం, ఇట్ ఇస్ నథింగ్, ఇట్ ఇస్ అన్రియల్, అది చీకటి. దిస్ ఇస్ వన్ ఈక్వేషన్ బాబా గేవ్. ఇక్కడ అనాలజీ, ఒక ప్యారెట్ అనాలజీ ఇచ్చారు బాబా. What Baba probably means is the story related several times in Infinite Intelligence of the parrot who was originally free but did not know it. Only by being present in a cage and subsequently released did the parrot come to know the freedom that had been there from the beginning. అంటే ఒక చిలుక యొక్క సామ్యం మనం కనుక తీసుకుంటే, బాబా పదే పదే దీన్ని ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ బాబా బహుశా అసలైన స్వేచ్ఛగా ఉన్న చిలుకకు సంబంధించిన ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో చాలా సార్లు సంబంధించిన కథనం పోలుస్తున్నారేమో. ఈ పర్టికులర్ సెక్షన్ దాంతో రిలేట్ చేస్తున్నారని అంటున్నారు ఎడిటర్. ఇక్కడ చిలుక మొదటిలో స్వేచ్ఛగా ఉంటుంది, కానీ దానికి ఆ విలువ అప్పుడు తెలియదు. పంజరంలో బందీ అయ్యి ఆ తర్వాత విడుదల తర్వాత చిలుకకు మొదటి నుంచి ఉన్న స్వేచ్ఛ విలువ తెలుస్తుంది అట. అది బాబా అనాలజీగా చెప్పారు. అలాగే గాడ్ ఇస్ గాడ్, గాడ్ ఇన్ ఇన్ఫినిట్ స్టేట్ ఇస్ గాడ్. కానీ ఆ స్టేట్ లో గాడ్ తన గురించి తనకే తెలియకపోవడం వలన ఈ మొత్తం క్రియేషన్ చెందుకొని ఫైనల్ గా గాడ్ ఇస్ ఐఎమ్ గాడ్ అని రియలైజ్ అయ్యి సూపర్ కాన్షియస్ స్టేట్ కి వెళ్ళినప్పుడు, ఓహో ఇదంతా ఉండడం వల్ల నేను గాడ్ ని అని కన్క్లూడ్ చేసుకుంటారు అన్నట్టు బాబా చెప్తున్నట్టు అనిపిస్తుంది. లెట్ us come to the explanation of the blue semicircle at the bottom, figure 1, which represents unconscious infinite intelligence. Here knowledge does not know that I am Anant, infinite. For this knowledge, though infinite is immersed in sound sleep state, that it is in the unconscious state, which is to say that in that state knowledge or God does not know I am infinite intelligence, infinite knowledge. ఇది ఒక టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ప్రయత్నిస్తే అర్థం అవుతుంది. చిత్రం 1 దిగువన ఉన్న నీలిరంగు ఆర్క్ వృత్తం యొక్క వివరణకు వద్దాం. ఇది అపస్మారక అనంతమైన మేధస్సును సూచిస్తుంది, అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ని సూచిస్తుంది. అక్కడ జ్ఞానానికి నేను అనంతం అని తెలియదు, ఎందుకంటే ఈ జ్ఞానం అనంతమైనప్పటికీ గాఢ నిద్రలో లీనమై ఉంటుంది. అంటే అది అపస్మారక స్థితిలో ఉంది అని అర్థం. ఈ స్థితిలో జ్ఞానానికి లేదా భగవంతుడికి నేను అనంతమైన జ్ఞానము అని తెలియదు. నాలెడ్జ్ as said means God, while knowing means creating. జ్ఞానం అంటే దేవుడు అని అర్థం, తెలుసుకోవడం అంటే సృష్టించడము. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు దేవుడే, కానీ దేవుడు ఎప్పుడైతే నేనెవరైనా అడగగానే ఒక క్రియేషనే మొదలైపోయింది. అంటే తన తెలుసుకోవడంలో ఉన్న ప్రాసెస్ లో పడగానే క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది.
అంటే ఇన్ ఏ వే తెలుసుకోవడం అంటే క్రియేషను అని ఇక్కడ కన్క్లూడ్ చేశారు. క్రియేటింగ్ అని కన్క్లూడ్ చేశారు. అంటే గాడ్ ఈస్ క్రియేటింగ్ టు నో ఇట్ సెల్ఫ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మిలియన్స్ అండ్ జిలియన్స్ ఆఫ్ సోల్స్. Now, at this state where infinite intelligence is still asleep, a desire gets created in the unconscious Jivatma, a desire to know self, a desire for self-realization. And with the vibration of this desire to know self, the Jivatma woke up, which enabled it to advance further. But advance to where? To the superconscious state. Again, how was this awakening caused and created? Through a desire. The desire to know self. Desire implies sanskaras. Here, at the point marked Om point in figure 1, which is a point where the desire was created, it was at this stage that the Jivatma got its first sanskaras, where these were natural sanskaras, and they continue to be so from stone all the way to the beginning of human state. అయితే అప్పుడు అనంతమైన మేధస్ ఇంకా నిద్రపోతున్న ఆ స్థితిలో అపస్మారక జీవాత్మలోని నేనెవరు అని తెలుసుకోవాలని ఒక కోరిక ఏర్పడింది. అంటే అక్కడ ఆ కోరిక రాగానే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే పరమాత్మని జీవాత్మగా రాశారు ఇక్కడ బాబా. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు పరమాత్మ, నేనెవరు అని అడగగానే జీవాత్మ కింద పోల్చారు, జీవాత్మతో పోల్చారు. ఇక్కడ నేనెవరు అని తెలుసుకోవాలని ఒక కోరిక ఏర్పడింది. అదే ఆత్మ సాక్షాత్కార కోరిక. మరియు స్వయాన్ని తెలుసుకోవాలనే ఈ కోరిక యొక్క కంపనంతో జీవాత్మ మేల్కొని అది మరింత ముందుకు సాగడానికి వీలు కల్పించింది. అయితే ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే అతీంద్రియ స్థితికి, అంటే సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళాలి అని తెలుసు. అయితే ఈ మేల్కొల్పు ఎలా ఏర్పడింది మరియు సృష్టించబడింది? అది మొదటి కోరిక ద్వారా ఏర్పడింది. అంటే మొదటి కోరిక అంటే సంస్కార, స్వయాన్ని తెలుసుకోవాలనే కోరిక ద్వారా ఏర్పడింది. కోరిక అనేది సంస్కారాలను సూచిస్తుంది. ఇక్కడ చిత్రం 1లో ఓం పాయింట్ గా గుర్తించబడినది. అది కోరిక సృష్టించబడిన స్థానము. ఆ దశలోనే జీవాత్మ తన మొదటి సంస్కారాన్ని పొందింది. ఇవి సహజ సంస్కారాలు మరియు అవి రాతి నుండి మానవ స్థితి ప్రారంభం వరకు అలాగే కొనసాగుతాయి. అంటే మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు, చాలా మంది నన్ను కూడా అడిగారు, అసలు ఫస్ట్ సంస్కారాస్ ఎలా వచ్చింది గాడ్ కి అసలు? ఎందుకంటే మనకు తెలుసు డిస్కోర్సెస్ లోన, గాడ్ స్పీచ్ లోనే రాసింది, ఫస్ట్ పర్సన్ టు అటైన్స్ గాడ్ రియలైజేషన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ సద్గురు వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ టు అటైన్ గాడ్ రియలైజేషన్. సో అయితే ఆ ఫస్ట్ సద్గురుకి ఫస్ట్ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ క్లారిఫై ఏమైతుంది అంటే, ఫస్ట్ గాడ్ నేను ఎవరు అని అడగగానే ఆ ఫస్ట్ సంస్కార అక్కడ స్టార్ట్ అయింది అని ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనకి వస్తుంది. సో ఇక్కడ టేక్ యాజ్ అన్ analogy your hand and a matchstick held in it. Your hand represents the first samskara and a natural samskara. Now suppose your hand drops the matchstick in a creek or canal so that it can acquire the knowledge of what it is. Caught in this stream, it will proceed further, driven here, driven there by unknown and unseen forces, that is by the sanskaras that it itself has created. Though unknown and unseen by it, it acquires various innumerable experiences through different forms and different lifetimes, all the way from stone 7 through the human 3, thus far through natural sanskaras, and thence from human 3, thus far from unnatural sanskaras, that is Sadguru state. It realizes knowledge or self. ఇక్కడ ఉదాహరణకి మీ చేతిని మరియు అగ్గి పుల్లని దానిలో పట్టుకోవడానికి తీసుకోండి. మీ చేయి మొదటి సంస్కారాన్ని అంటే సహజ సంస్కారాన్ని సూచిస్తుంది. అంటే చెయ్యే సంస్కారం, ఇది ఊహించుకునే విషయము.
సూచిస్తుంది. ఇప్పుడు మీ చేతి అగ్గిపెట్టె, నీ చేతిలో అగ్గి పుల్లని ఆ కాలువలో పడేసేయండి. పడేశారని అనుకుందాం. తర్వాత అది ఏమిటో తన ఉనికిని తాలూకా జ్ఞానాన్ని పొందగలనని అనుకుందాం. ప్రవాహంలో పడి అది మరింత ముందుకు సాగుతోంది, అటు ఇటు తోయబడుతోంది, తెలియని మరియు కనిపించని శక్తులచే నడువబడుతోంది. అంటే అది స్వయంగా సృష్టించిన సంస్కారాల ద్వారా తెలియని మరియు కనిపించని వాటిచే నడుపబడుతోంది. అంటే సంస్కారాలు మనకి కనిపించకపోయినా వాటి వల్లనే మనం నడుపబడుతున్నాము, అది కనిపించనివి సంస్కారాలు అని చెప్తున్నారు. అది పాషాణం 7 నుండి 3 మానవ 3 ద్వారా వివిధ రూపాలు మరియు జీవిత కాలాల ద్వారా వివిధ అసంఖ్యాత అనుభవాలను పొందుతుంది. అప్పటి వరకు సహజ సంస్కారాల ద్వారా మరియు అక్కడి నుండి మానవుడు 3 స్టేట్ నుంచి అప్పటి వరకు అసహజ సంస్కారాల ద్వారా అంటే సద్గురు స్థితిలో అది స్వీయ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది అని చెప్పింది. అంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ హియర్ ఇస్ థర్డ్ వరకు న్యాచురల్ సంస్కారాస్, అక్కడి నుంచి అన్యాచురల్ సంస్కారాస్, తర్వాత బాబా యూజ్ చేసిన వర్డ్ నాన్ న్యాచురల్ సంస్కారాస్ అని కూడా యూజ్ చేశారు. అది సద్గురు స్టేట్ లోకి వెళ్తుంది. Leaving aside this matchstick illustration in its literal aspect, we shall now deal with the same with the spiritual facts, but now using the language of figure 1. ఈ అగ్గిపుల్ల ఉదాహరణ నేను పక్కన పెట్టి ఇప్పుడు మనం అదే ఆధ్యాత్మికత వాస్తవాలతో ఇప్పుడు చిత్రంలో 1లో ఈ విషయాలను చూద్దాం. Now the progress of that can be called Chaitanya, first created through the desire to know self, commences in the atom, that is stone state 7 in figure 1, at which state the Chaitanya is almost unconscious. Thence, advancing further, it gradually passes into vegetable state 6, where Chaitanya acquires subconsciousness, from where it proceeds onwards gradually onto the state of animate creatures, where it becomes less subconscious. This culminates in the monkey state 4, where it is less and less subconscious, and finally Chaitanya arrives at and acquires the human state 3, where it achieves full consciousness. But what is it conscious of? We will see it later. All of this progress from the stone to human states 7 to 3 in figure 1 is made through the medium of natural sanskaras created automatically by the Chaitanya itself. దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చదివేస్తే ఒకసారి క్లారిఫై అయిపోతుంది అందరికీ. ఇప్పుడు చైతన్యం అని పిలువబడే పురోగతి ఆ మొదట స్వయాన్ని తెలుసుకోవాలనే కోరిక ద్వారా సృష్టించబడింది. అది ఆ అణువులో ప్రారంభమైనది. అంటే రాతి స్థితి చిత్రం 1లో 7 ఈ దశలో దాని చైతన్యం దాదాపుగా అపస్మారక స్థితిలో ఉంటుంది. అక్కడి నుండి మరింత ముందుకు సాగుతూ అది క్రమంగా కూరగాయల స్థితిలోకి వెడుతుంది, అంటే 6వ స్థితి. ఇక్కడ చైతన్యం ఉపచేతన పొందుతుంది. అక్కడి నుండి క్రమంగా సజీవమైన జీవుల స్థితికి చేరుకుంటుంది, అంటే 5వ స్థితికి. అక్కడ అది తక్కువ ఉపచేతన అవుతుంది, అది కోతి స్థితికి అంటే అనిమల్ స్టేట్ లోకి వెళ్ళేటప్పటికి. అండ్ మంకీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ క్లోజెస్ట్ టు హ్యూమన్ ఫామ్. అది కోతి స్థితి 4లో ముగుస్తుంది. ఇక్కడ అది తక్కువ ఉపచేతనగా ఉంటుంది. చివరగా చైతన్యం మానవ స్థితి 3 వద్దకు చేరుతుంది. అక్కడ అది పూర్తి చేతన పొందుతుంది. కానీ దేని గురించి ఏమి చేతన పొందుతుంది అనే అంశాన్ని మనం తర్వాత చూస్తాం. రాయి నుండి మానవ స్థితి వరకు చిత్రం 1లో 7 నుంచి 3 వరకు ఈ పురోగతి అంతా ప్రకృతి సంస్కారాల మాధ్యమం ద్వారా చేయబడుతుంది. చైతన్యం ద్వారా స్వయంచాలకంగా సృష్టింపబడుతుంది. అది దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ బుక్ ఎక్స్ప్లెనేషన్ స్టాప్ చేస్తాను.
अवतार मेहर बाबा की जय।